ఇలా జరుగుతుందని ఊహిస్తే అది రాజకీయమే కాదు. బీజేపీ పవన్ విషయంలోనూ అదే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే కాదు అనడానికి లేదు అనే చర్చ జరుగుతుంది. బీజేపీతో కుదరదు అని ఏపీలో తెగేసి చెప్పిన పవన్ అదే కమలం పార్టీ తరపున పక్క రాష్ట్రంలో ప్రచారం చేయబోతున్నారా అనే విషయం హాట్ టాపిక్గా మారింది. కర్ణాటకలో తెలుగు జనాభా నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది కాబట్టి తెలుగు స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దించి లబ్ధి పొందాలనుకుంటుంది బీజేపీ. అయితే బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనేది ఆసక్తి కలిగిస్తోంది. కర్ణాటకపై బీజేపీ ఫోకస్, గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు, కన్నడ నాట కీలకమైన తెలుగు ఓటర్లు, అవన్నీ రంగంలోకి దించనున్న బీజేపీ. ఢిల్లీలోనూ పవన్ ప్రచారంపై మంతనాలు, పవన్ ఏం చెప్తారనే అంశంపై ఉత్కంఠ. గతంలో బీజేపీకి పవన్ ప్రచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం పవన్ హస్తినా పర్యటన చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు పవన్ ఎందుకు ఢిల్లీ వెళ్లారు? బీజేపీ పెద్దలే ఆయన పిలిచారా లేక పొత్తుల విషయంలో తాడో పోడో తేల్చుకుందామని ఆయనే ఢిల్లీ వెళ్లారో తెలియదు. కానీ ఆయనకు అక్కడ అవమానం ఎదురైందనే ప్రచారమూ ఉంది. ఎందుకంటే 2 రోజులు ఎదురు చూసినా ప్రముఖులు అపాయింట్మెంట్ కూడా దక్కలేదు. కానీ 2వ రోజు ఎదురు చూపులు తప్పలేదు. చివరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. అయితే వీరిద్దరూ సుదీర్ఘంగానే మాట్లాడుకున్నట్లు సమాచారం. అందులోనే కొన్ని కీలకమైన ప్రతిపాదనలు వచ్చినట్లు కూడా టాక్ వినిపించింది. మొదట ఏపీ రాజకీయాలపై ఇద్దరు కాసేపు చర్చించుకున్న తర్వాత జేపీ నడ్డా ముందు టీడీపీతో పొత్తుల అంశంపై పవన్ వివరించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే పొత్తుల గురించి ఇప్పుడు వదిలేయాలని, సమయం వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడదామని నడ్డా చెప్పినట్లు టాక్. సో ఇప్పటికిప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఇష్టం లేదని తేలిపోయింది. అయితే పవన్ ఢిల్లీ రప్పించడానికి మరో కారణం కూడా ఉంది అంటున్నారు. త్వరలోనే కర్ణాటకలోని అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే అక్కడ తాజాగా అందుతున్న సర్వేల ప్రభావం ప్రకారంగానే బీజేపీకి అధికారం దక్కడం అంత ఈజీ కాదని సర్వేలు చెబుతున్నాయి. అయితే కర్ణాటకలో నెగ్గడానికి ఏ అవకాశం వదులుకోకూడదని బీజేపీ పెద్దలు కూడా భావిస్తున్నారు. అందుకే పవన్తో కర్ణాటకలో ప్రచారం చేయించారని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయినట్లు కూడా సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ పొత్తులు ఉన్నాయి. ఈ స్నేహంతోనే కర్ణాటకలో కూడా ప్రచారం చేరని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది ఇదేనా అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఉత్తర కర్ణాటకలో తెలుగు ప్రాబల్యం ఎక్కువ. ఇక బళ్ళారి నుంచి రాయచూరు, సింధనూరు, గంగావతి, దవనగిరి, గుల్బర్గా, బీదర్ వరకు ఏపీ తెలంగాణ సెటిలర్స్ కీలక ఓటర్లుగా మారారు. రెండు 2008లో బీజేపీ టీడీపీ పొత్తులో ఉన్న పవన్ మోదీ సూచనలతో ఆ ఎన్నికల్లో కన్నడ నాట ప్రచారం నిర్వహించారు. కమలం పార్టీకి మంచి మైలేజ్ను తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా వర్కౌట్ చేయాలన్నది బీజేపీ ప్లాన్. ఢిల్లీ బీజేపీ పెద్దలతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, రాష్ట్ర స్థాయి నేతలతోనే అసలు సమస్యని పవన్ బహిరంగంగానే చెబుతున్నారు.
ముఖ్యంగా కర్ణాటకలోని ఏపీ తెలంగాణ సరిహద్దు జిల్లాలో తెలుగు వారికి సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక వారిని తమ వైపు తిప్పుకోవడం కోసం ఎలా అనే దానిపై బీజేపీ నాయకత్వం ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలంగాణ, ఏపీ బీజేపీ నేతలు ప్రచారంలోకి దింపాలని కూడా నిర్ణయించుకుంది. ఇరు రాష్ట్రాల వాళ్ళు తమ రాష్ట్రానికి సరిహద్దులో ఉండే కర్ణాటక జిల్లాలు, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు కూడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే ఢిల్లీ పెద్దలు సేనాని పిలిపించుకొని మరీ సూచనలు చేశారు. మరి దీనికి పవన్ అంగీకరిస్తారా, కన్నడ ప్రచారంలో కాలు పెడతారా లేదా అన్నది కీలకంగా ఇప్పుడు మారింది. ఏపీలో బీజేపీకి పవన్ దూరంగా ఉంటున్నా ఇప్పటికే ఆ రెండు పార్టీలు పొత్తులోనే ఉన్నాయి. ఆ విషయం గుర్తుంచుకోవాలనేది మరికొందరి వాదన.